భీమవరంలో జంట హత్యల కేసు సంచలనం రేపుతోంది. నిందితుడు షాకింగ్ వీడియో ఇప్పుడు బయటకొచ్చినట్లు కూడా కనిపిస్తోంది. చంపేసి రోడ్డుపైకొచ్చాడు ఆ హంతకుడు. తల్లి తమ్ముడు దెయ్యాలని అందుకే చంపేసినట్లు కూడా నిందితుడు వెల్లడిస్తూ ఉన్నాడు. కత్తి దించినా దిగట్లేదని, కడుపులో ఏదో ఉందంటూ కూడా శ్రీనివాస్ చెప్తూ ఉన్నాడు. మానసిక పరిస్థితి సరిగా లేక అర్థం లేని మాటలైతే తను మాట్లాడుతున్నట్లు కూడా తెలుస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరిగిన తల్లి తమ్ముడు జంట హత్యల కేసులో నిందితుడికి సంబంధించిన షాకింగ్ వీడియో ఒకటి ఇప్పుడు బయటకొచ్చింది. హత్యలు చేసిన తర్వాత రక్తపు మరకలతో నిందితుడు రోడ్డుపైకొచ్చి మాట్లాడిన మాటలు భయపెడుతూ ఉన్నాయి. హత్యలు చేసిన తర్వాత కత్తి పట్టుకుని రోడ్డుపైకొచ్చిన శ్రీనివాస్ స్థానికులు పోలీసులు ప్రశ్నించగా అతడు చెప్పిన సమాధానాలు దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి. దెయ్యాలను చంపేశా, తన తల్లి తమ్ముడు దెయ్యాలని అందుకే వాళ్ళని చంపేసినట్టు కూడా శ్రీనివాస్ చెప్తూ ఉన్నాడు ఆ వీడియోలో. చంపే క్రమంలో కత్తి కడుపులోకి దించినా కత్తి లోపలికి దిగట్లేదని, వాళ్ళ కడుపులో ఏదో ఉందని అతడు చెప్తూ ఉన్నాడు. అతని మాటల్లో ఏమాత్రం పొంతన లేకుండా పోవడంతో స్థానికులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. శ్రీనివాస్ మాట్లాడిన తీరు, అతని భయంకరమైన వాదనలు బట్టి అతని మానసిక పరిస్థితి సరిగా లేదనేది కూడా ఇక్కడ అర్థమవుతుంది. ఒకసారి అతడు ఏమన్నాడో కూడా మనం వినే ప్రయత్నం చేద్దాం. ఏం చేసావు చెప్పు. మర్డర్ చేసానండి. సుందరబాద్ దగ్గర మోనికా కూల్ డ్రింక్ షాప్ ఉంది, దాని పక్క బిల్డింగ్. మనుషులు ఏం మాట్లాడుకుని ప్రతి విషయం తెలిసిపోతుంది వాటికి. ఎవరికి? మా అమ్మకి మా తమ్ముడికి. నా మనసులో ఏ విషయాలు దొరికితే తెలిసిపోతుంది. కడుపులో చాలా స్ట్రాంగ్ గా ఉంది, ఏదో అది మనుషులు కాదు, కడుపులో ఉంది. ఏం చేస్తారు మీ అమ్మగారు? దెయ్యం సార్, పిలుపుతుంది. మీ తమ్ముడు ఆడు దెయ్యం సార్, అదే కళ్యాణ్ అంటారు కదా, ఏదో దెయ్యం సార్ అది. తమ్ముడు నిరూపిస్తాను సార్, నేను మనిషిని సార్, నలుగురితో మాట్లాడిన అట్లా. నా పిచ్చి అని చెప్తుంది, పిచ్చి అని 18 రోజులు తిండి కూడా పెట్టట్లేదు నాకు నా పంపలో. ఏం పేరు మీ అమ్మగారి పేరు? గునుపూడి మహాలక్ష్మి. మీ తమ్ముడు పేరు? గునుపూడి రవితేజ.